శ్రీమతి నమః. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇంకా ఎంత బాధ వచ్చేస్తుందంటే ఎందుకు బ్రతుకున్నాము అని అనిపిస్తుంది. కానీ అలాంటి సమయంలోనే కాస్త మనం స్టేబుల్గా ఆలోచించాలి. కాస్త సహనం కోల్పోకుండా మనం ఆ జీవితాన్ని అలా ముందుకు తీసుకెళ్ళాము అని అనుకోండి, ఏ కష్టము ఏటెళ్లకాలం అలా ఉండిపోదు. కష్టం తర్వాత సుఖం ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం దాన్ని నమ్మం. ఎప్పుడు ఈ కష్టాలు ఇలాగే ఉండిపోతాయి అని అనుకుంటాం. కానీ కష్టము ఎప్పుడు ఉండిపోదు, సుఖము అలా జీవితాంతం ఉండిపోదు. రెండు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదే జీవితం. ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఏమంటారు అంటే, బాబోయ్ నా వల్ల కాదు, ఇంకా నేను ఈ జీవితాన్ని అంతం చేసేసుకోవాలని అనుకుంటున్నాను అంటారు. జీవితాన్ని అంతం చేసేసుకుంటామని అనుకుంటున్నాము ఎందుకు? ఈ కష్టాలు ఇప్పుడు ఈ జన్మతో తీరిపోతాయేమో అని. కానీ మనం ఆల్రెడీ చేసిన కర్మలకి ఫలితాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక తప్పు చేసి ఈ రెండింటిని మూట కట్టుకుని మళ్ళీ వచ్చే జన్మకి తీసుకెళ్తాం అనమాట. అప్పుడు డబుల్ అనుభవించవలసి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? అప్పుడు మీరు అడగచ్చు, అప్పుడు ఎవరు ఏ జీవితంలో ఎలా ఉంటారో మనకెలా తెలుస్తుందండి అని. ఎవరు ఏ జీవితంలో ఎలా ఉన్నా ఒక మాట అనుకుంటాం, ఏ జన్మలో ఏ పాపం చేశానో అని అనుకుంటాం కదా. ఎక్కడ మనం ఎలా ఉన్నా సరే అది అనుకోకుండా ఉండాలి అంటే భగవంతుడిచ్చిన జీవితాన్ని సాధ్యమైనంత వరకు సార్థకత చేసుకోవాలి. కష్టాలు వస్తాయి, కష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు దాన్ని తీర్చుకునే మార్గం వైపుగా మనం అడుగులు వేస్తే ఆ కష్టం తీరిపోతుంది. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, మానసికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, రేపు శనివారం నుంచి ఒక ప్రక్రియ ఉంది. దాన్ని గనక చేయటం మొదలు పెడితే మన జీవితంలో ఎంత అద్భుతాలు జరుగుతాయో. శనివారం నాడు ఎలాగో తలస్నానం చేస్తారు కదా. స్నానం చేసిన తర్వాత పిండి దీపారాధన వెలిగించండి. బియ్య పిండిలో కాస్త కలకండని బాగా మెత్తగా చేసేసి పొడి చేసేసి అందులో కలిపి కాస్త గుంటలా చేసి స్వదేశీ ఆవు నెయ్యి మాత్రమే మనం వాడాలి. స్వదేశీ ఆవు నెయ్యిని అందులో కొద్దిగైనా సరే మీరు ఆవు నేతితోనే దీపారాధన చెయ్యాలి. వేసి ఒత్తి వెలిగించి దీపారాధన చెయ్యండి. చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతము, ప్రపత్తి, వజ్ర కవచము, అలాగే మంగళాశాసనం ఈ 4 శనివారం నాడు చదవాలన్నమాట. మాకు రావండి వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మేము దాన్ని పద విభజనతో నేర్పించాం. మా ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా ఏదైనా బాధ కలిగినప్పుడు స్తోత్రం చదువుకోవాలనుకుంటారు, శ్లోకం చదువుకోవాలనుకుంటారు. వాళ్ళు అయ్యో మాకు రాదే అని బాధపడకూడదు అనే ఉద్దేశంతో దానికేం పెద్ద వ్యూస్ ఉండవు. ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కసారి 100, 150 ఉంటాయి. అయినా సరే మేము అన్ని స్తోత్రాలని, శ్లోకాలని పద విభజనతో నేర్పించి అందులో పెట్టామన్నమాట. ఎక్కడికి ఎవ్వరూ వెళ్ళవలసిన అవసరం లేకుండా వాళ్ళకి కుదిరిన సమయంలోనే వాటిని చూసి నేర్చుకుంటారు. అలా నేర్చుకోవాలన్నదే మా తపన. రోజుకో శ్లోకం అని ఛానల్ ఉంది. అందులో వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం కూడా మా అమ్మాయి పద విభజనతో నేర్పించింది. ఒకసారి మీరు అక్కడికి వెళ్తే మీకు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతము కనిపిస్తుంది, అలాగే వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచము కనిపిస్తుంది. ప్రపత్తి ఇప్పుడు నేర్పిస్తుంది కాబట్టి అది మీరు తొందరలో నేర్చేసుకుందరు. కానీ కాబట్టి ఇంకా స్తోత్రం మాకు రాదు అనే బాధ మీకు లేదు కదా. చక్కగా వీడియో పెట్టుకుని ఒక 4 రోజుల పాటు మీరు చదవడం అలవాటు చేసుకున్నారనుకోండి, మీ నోటికి వచ్చేస్తుంది. కానీ రికార్డింగ్ పెట్టుకుని మాత్రం మేము పూజ చేసుకుంటాం అంటే మాత్రం ఫలితం రాదు. అది మాత్రం ఖచ్చితం. సరే, ఆ 4 చదువుతారు శనివారం నాడు. తర్వాత ఏం చేస్తారు? ఈ పిండి దీపారాధన కొండెక్కిపోతుంది కదా, దాన్ని ఆ ఒత్తి తీసేసి బయట పెట్టేసి ఆ ప్రసాదాన్ని మీ ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి. పిండి దీపారాధన వెలిగించాం కదా అని మనం నిత్య దీపారాధన మానేయకూడదు. నిత్య దీపారాధన మామూలుగా నువ్వుల నూనె వేసి వెలిగిస్తాం కదా, దాన్ని మాత్రం అలాగే చెయ్యాలి. ఈ పిండి దీపారాధన వెలిగించడం ప్రతి శనివారం మాత్రమే చెయ్యాలన్నమాట. కానీ ఈ 4 స్తోత్రాలు ఉన్నాయి చూసారా, ఇవి మాత్రం శనివారం నాడు మొదలుపెట్టి ప్రతిరోజు చదవాలి. మీకు ఈ 4 చదవడానికి 20 నిమిషాలు సమయం పడుతుందంతే, అంతకు మించి సమయం పట్టదు. ఇప్పుడు మన కష్టాల్ని పోగొట్టుకోవాలంటే కనీసం 20 నిమిషాలు కూడా మేము అక్కడ పెట్టలేము అంటే ఇంకా కుదరదు. మనం ఏమీ చేయము అంటే కుదరని పని కదా. ఉద్యోగం రావాలి అంటే మన స్కిల్స్ ఎలా పెంచుకోవాలో, భగవంతుడి అనుగ్రహం కావాలి అంటే భగవంతుడి దగ్గర కూర్చుని కాసేపు భగవంతుడు నాకు ఈ కష్టం వచ్చిందని మనం భగవంతుడికి చెప్పుకోవాలి కదా. అలా ప్రతిరోజు చేయండి. అలానే ప్రతి శుక్రవారం, ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట, ప్రతి శుక్రవారం సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం
తాడేపల్లిగూడెంలో సర్వమంగళ అమ్మవారి ఆలయం ఉంది కదా, దాని గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. అక్కడికి వచ్చి సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చదువుతూ ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియ చేయటం వల్ల ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారో. ప్రతి శుక్రవారం ఏం చేస్తారు అంటే ఎడిషనల్ గా ఒక్క శుక్రవారం మాత్రమే మీకు ఈ స్తోత్రం యాడ్ అవుతుంది అనమాట. ఆ శుక్రవారం ఏం చేస్తారంటే ఈ 4 స్తోత్రాలు చదవడంతో పాటుగా సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం, ఆ స్తోత్రం చదువుతూ కుంకుమ పూజ చేయండి. కాస్త ఇలా కుంకుమ తీసుకుని మృగముద్రతోటి మీరు కుంకుమ పూజ చేయండి. అలా మీ కష్టం తీరే వరకు చెయ్యండి, ఒక్కరోజు కూడా మానద్దు. అలా మానకుండా చేస్తే ఖచ్చితంగా మీకు వచ్చిన బాధ నుంచి కానీ కష్టం నుంచి కానీ బయటపడిపోతాం. మీరు మొదలుపెట్టిన వెంటనే అడుగుతారు, ఎన్ని రోజులు చెయ్యాలి, ఎంత కాలం చెయ్యాలి, ఎన్ని రోజుల్లో మా కోరిక తీరుతుంది అని అడుగుతారు. ఎన్ని రోజుల్లో తీరుతుంది అని కాదు, మీరు శ్రద్ధ ఎంతగా మీరు మీ ప్రయత్నాన్ని చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటారో అంత తొందరగా మనం ఆ కష్టం నుంచి బయటపడిపోతాం అనమాట. అలానే పాటించవలసిన నియమాలు ఏంటి అని అడుగుతారు. తలస్నానం చేయక్కర్లా, బ్రహ్మచర్యం పాటించక్కర్లా, అలాగే మీ ఆహారపు అలవాట్లను మీరు మానుకోక్కర్లా. ఒక్క శనివారం మాత్రము ఉల్లి వెల్లుల్లి తినకండి. ఆ రోజు సాయంత్రం అంటే రాత్రి మాత్రం మీరు ఉపవాసం ఉండండి. పొద్దున్న మీరు ఏ ఆహారాన్ని తీసుకున్నా అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా అన్నం తినేయచ్చు, కానీ సాయంత్రం మాత్రం పలహారం తీసుకోండి. అలా తీసుకుని మీ కష్టం తీరే వరకు చెయ్యండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రతి శనివారం కూడా పిండి దీపారాధన మర్చిపోద్దు. మరి ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తుంది కదా, మరి ఎలాగా? ఇబ్బంది వచ్చినప్పుడు ఆ 5 రోజులు మానేస్తాం, ఆ తర్వాత కంటిన్యూ చేస్తాం. ఈ పద్ధతిని ఈ ప్రక్రియని ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా పెళ్లి కాని వాళ్ళైనా ఎవరైనా ప్రక్రియను చేస్తే వాళ్ళకి కష్టాల నుంచి బయటపడిపోయే మార్గం కనిపిస్తుంది. మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అది పోగొట్టుకోవడానికి మార్గం వెతుకుతూ అప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. నేను భగవంతుడి పాదాలు మాత్రమే పట్టుకుంటాను, ఈ మార్గాన్ని నేను చూసుకోను అంటే కుదరదు. మన ప్రయత్నము ఉండాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. మన ప్రయత్నం చేస్తూ భగవంతుడి అనుగ్రహానికి ఈ పూజ అనమాట. చేసి చూడండి, నిజంగా అద్భుతమే మనకి కనిపిస్తుంది. గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, అలాగే మనశ్శాంతి లేకుండా చికాకులు ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రక్రియను చేస్తే అద్భుతమే చూస్తారు. ఎంతో మంది చేసి వాళ్ళ జీవితంలో ఎంతో అద్భుతాలనే వాళ్ళు చూశారు. అందుకే నేను ఈ విషయం మీతో చెప్తున్నాను. ఏ నియమాలు పాటించక్కర్లేనప్పుడు హాయిగా చేసుకోవచ్చు కదా. ఒక్క 20 నిమిషాలు మనం దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసుకోలేనంత బిజీ లైఫ్ అయితే మనది కాదు కదా. శివాజీ మహారాజ్ అంతటి వారే ఆయన యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా, యుద్ధం అంటే దేశాన్ని కాపాడాలి, ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా ప్రతిరోజు పొద్దున్న కూర్చుని అమ్మవారిని పూజించి ఆయన బయటికి వెళ్ళేవారు. అలా అమ్మవారే ఆయన్ని కాపాడారనమాట. మనం కూడా భగవంతుడి పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటామో మన కష్టం తీరిపోతుంది. కానీ ఒక్క నియమం మాత్రం మీరు పాటించాలి. మీరు ఇది చేస్తున్నంతసేపు పొరపాటును కూడా ఎవరిని నిందించద్దు, ఎవరి గురించి నెగిటివ్గా మీరు మాట్లాడద్దు, ఎవరి గురించి మీరు నెగిటివ్గా మాట్లాడద్దు, ఎవరి గురించి మనం అసహ్యంగా మాట్లాడద్దు, తిట్టద్దు. అంటే సాత్వికంగా మనం ఎప్పుడైతే మారిపోతామో ఆ సాత్వికంగా మారిపోయినప్పుడు మన బుద్ధి వికసిస్తుంది అనమాట. చిన్నపిల్లలు బాగా చదవాలి అంటే ఒక అద్భుతమైన మార్గం ఏంటో తెలుసా? అది నేను చెప్పింది కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. నువ్వు సాత్విక ఆహారాన్ని తీసుకో, సాత్విక ఆహారాన్ని తీసుకుంటే నీ మనసు కూడా సాత్వికంగా మారిపోతుంది. ఎప్పుడైతే నీ మనసు సాత్వికంగా ఉందో అప్పుడు నీ బుద్ధి బాగా పనిచేయటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే నీ బుద్ధి బాగా పనిచేయటం ప్రారంభిస్తుందో నీ జీవితంలో నీకు ఎదురే లేదు అని చెప్పి మనకి 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. కావాలంటే మీరు చూడండి. ఆ శ్లోకాన్ని నేను ఈరోజు అప్లోడ్ చేస్తాను రోజుకో శ్లోకంలో, దాని అర్థం మీకు మరింత బాగా తెలుస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.